మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. ఆయుష్మాన్ భవ. మకర రాశి వాళ్ళకి జూలై నెల 2026 ఏ విధంగా కలిసి రాబోతుంది, ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే ఈ నెల వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది అంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గం గణపతియే నమః. నక్రశ్య కుంభరాశస్య నాయక సూర్యనందన. మకర కుంభరాశులకు ఆధిపత్యాన్ని వహించినది సూర్యుని కుమారుడైనటువంటి శని భగవానుడు. శని యోగ్యత కారకత్వాన్ని వహించింది ఉంటుంది. అయితే మకర రాశి వారి గురించి ఒక దానుడి ఉంది. మహా తెలివైన వాడు, మేధాశక్తి సంపన్నులు, మంచి పవర్ఫుల్గా మైండ్ ఉంటుంది, ఆలోచన శక్తి ఎక్కువ ఉంటుంది, జ్ఞాపక శక్తి కలవారు. ఎదుటి వారిని తమ ఆధిక్యంలోకి తెచ్చుకునేవారు మకర రాశి వారు. గ్యారెంటీ ఇది. మకర రాశి వారు ఎదుటి వారిని తన ఆధిక్యాన్ని తీసుకెళ్ళిపోతారు. అయితే మనుషులు నమ్మతగిన వారు కాదని నమ్మే వ్యక్తులు కూడా మకర రాశి వారు. ఇతర మనుషులు నమ్మతగిన వారు కాదు, నేనే అనేది. ఎంతటి వీళ్ళ పనులు చేసుకోవడం గురించి తన మాటలతోటి ఎదుటి వారిని మెప్పించి మధ్యలో తన మాటలు చూర్పించి తనకు కావాల్సిన పని తాను చేసుకుంటారు. చాలా సునాయాసంగా చేసుకుంటారు. కొన్ని జాబితా విధానాల్లో కొన్ని లెక్కలు, లేదంటే ఫోన్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ నెంబర్ ఉంది, నువ్వు నేను చేసుకోవాలంటే ఒక దాని మీద రాసుకోవడం, ఒక ఫోన్లో ఫీడ్ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళు చేసుకోక్కర్లేదు, మకర రాశి వారు చేసుకోక్కర్లేదు. మెనీ ఫవర్ ఎక్కువ ఉంది, అందులో గుర్తుండిపోద్ది. సంవత్సరం క్రితం మాట్లాడిన మాటలు గుర్తుంటాయి. నిన్న నువ్వు భోజనం చేసావు కదా, ఏం కూర అయినా రీతి నువ్వు చెప్పలేవు, నీ వల్ల కాదు. నిన్న భోజనం చేసింది చెప్పలేవు, నేను కూడా చెప్పలేకపోవచ్చు. అయితే మకర రాశి వారు నువ్వు వారం రోజుల క్రితం ఏం తిన్నావు అడుగు, చెప్పేస్తాడు. అంతర్ జ్ఞాపక శక్తి సంపన్నత ఉన్నది ఈ మకర రాశి వారికి. అయితే ఎంతటి పవర్ఫుల్గా ఉన్న రాశి వారికి ప్రస్తుత కాలంలో గురు వీక్షణ కలిగి ఉండడము, శని యోగదాయకుడిగా మారి ఉండడము జరిగినందువల్ల రాశి వారికి శుభ ఫలితములు ఆధిక్యత ఎక్కువగా ఉన్నది. మకర రాశి చాలా శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. ఎక్కడ నష్టదాయకమైన ఫలితాలు పొందట్లేదు. సరేనండి, నష్టదాయకమైన ఫలితాలు పొందట్లేదు కదా. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టం పోవని మధ్య ఉన్నారు కదా. ఎవరు విరివైన ఎవడైనా అపసభ్య దారిలో వెళ్తే పడతాడు, పడితే నొప్పి కడుతుంది. ఎంత తెలివైన వెళ్తే మాత్రం ఏంటి, నువ్వు వెళ్ళాల్సిన దారి ఉంది. కళ్ళు తెరిచి పరిగెట్టాలయ్యా, కళ్ళు మూసులు పరిగెడతానంటే ఉంది. ఎదరకుండా వచ్చింది, బండొస్తుందో గోడొస్తుందో నీకు తెలియదు కదా, పడతావు, నొప్పి కడుతుంది, లేకపోతే కాలు చీరుగుతుంది. కాబట్టి ఎంత తెలివైన వాడైనా, నేను తెలివైన వాడిని కదా, నాకు అన్నీ అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి గురువుగారు కూడా చెప్పేశారు, ఇంకేటని చెప్పేసి అడదావులో వెళ్ళామంటే బొక్కబారిలో పడిపోతారు. కాబట్టి వీళ్ళు దైవ విధానంలో వెళ్ళాలి. మకరము అంటే ఎవరు? మసలి ఉండే స్థానం నీటిలో ఉన్నంతసేపు మొసలికి ఉన్న బలము ఏనుగు కూడా లేదు, అటువంటి గొప్పది. అదే మొసలి బయటికి వస్తే కుక్క చేత కూడా భంగపడుతుంది. ఇది పద్యం ఉంది దీనికి. కాబట్టి వీరు చేసే పనులు ప్రతి కూడా ఆచితూచి చేసుకోవాలి. ధనం వస్తుంది కదా, విచ్చలవిడిగా గర్వం పనికి రాదు, గర్వాన్ని విస్మరించండి. సో మకర రాశిలో ఉన్న వారికి ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో వివాహము కాని వారు ఎవరైనా ఉంటే వివాహ ప్రయత్నాలు చేయండి. అంటే ఆషాఢ మాసంలోని తర్వాత గురు మౌఢ్యమి వస్తుంది. దానివల్ల వివాహాలకు మొత్తాలు కానీ ప్రయత్నాలు చేసుకుంటే అవి సఫలీకృతం అయ్యి ఒక పొంతన జరిగి
మంచి ముహూర్తాల్లో వివాహాలు అవడానికి అవకాశం మకర రాశి వారికి ఉంది. కాబట్టి ఆ ప్రయత్నాలు కూడా చేయండి. మూడము వచ్చింది చూడకూడదు ఇవన్నీ కాదు, చూడండి, వెతకండి, ఆలోచన చేయండి, అది జరుగుతూ ఉంటుంది. అటువంటి విధానాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన అవగాహన లేదు, మంచి అవగాహన ఉంది. అవగాహన రహస్యం లేదు, మంచి అవగాహన ఉంది. వాళ్ళు ఒకరికొకరు పరస్పరంగా మాట్లాడుకుని ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాన్ని సుఖమయం చేసుకునే పరిస్థితుల్లోనే ఉన్నారు. ఓవరాల్గా చూస్తే మకర రాశి వారికి ఈ మాసమయందు అత్యధికమైన శుభదాయకమైన ఫలితములు పొందుతున్నారు. ఇది తథ్యం. ఈ నెలలో మకర రాశి వారికి యోగ్యతాపరమైన పరిస్థితులు ఉన్నాయి. ఏంటంటే ఏ యోగ్యత కలుగుతుంది అంటే స్థలాలు కొంటారు, పొలాలు కొంటారు, ఇల్లు కొంటారు. దీని అన్నాటికి ఆస్తిని పెంపొందించుకుంటారు, కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు, కొత్త కొత్త వ్యవహారాలు చేస్తారు. ఇటువంటివన్నీ జరుగుతాయి. మిత్రుల వల్ల లాభాన్ని పొందుతారు, ముఖ్యంగా మిత్రుల వల్ల లాభాన్ని పొందుతున్నారు. అనుకోని విధమైన లాభాలు వీళ్ళకి సంతరింపచేస్తుంది. అత్యధికమైన లాభదాయకమైన పరిస్థితులు ఉంటున్నాయి. అదే మకర రాశి వారు వక్ర ఆలోచన అంటే బంధువులు చెప్పిన మాట కానీ, చెడు మిత్రులు చెప్పిన మాట కానీ, లేకపోతే మధ్య పానము చేసి ఆలోచించిన ఆలోచనలో కానీ చేస్తే నష్టానికి గురి అవుతున్నారు. ప్రతి రంగంలో నష్టానికి గురవుతారు వీళ్ళు. మిత్రులు చేస్తే లాభదాయకమైన పనులు చేస్తున్నారు, బంధువులు చేస్తే నష్టదాయకమైన పనులు చేస్తున్నారు. ఎందుకు బంధువులు నష్టదాయకమైన పనులు? నువ్వు గత విధానంలో నువ్వు ఏ రకంగా ఉన్నావు అన్నది నీ మిత్రుడికి తెలదు, నీ పక్కింటికి తెలదు, నీ లైఫ్ ఏంటన్నది నీ బంధువుకి తెలుసు. ఫుడ్ ఆర్డర్ కొట్టి కూడా రాయుడు ఒకప్పుడు. అటువంటి అప్పో ఎన్ని లక్షలు సంపాదించేశాడు, ఎన్ని కోట్లు రా, ఏడుపు. నరదృష్టికి నల్లరైన బదలైపోద్ది. పక్కింటోడు నీ దగ్గర ఉంది కదా, నువ్వు కారులో తిరుగుతున్నావు, విమానంలో తిరుగుతున్నావు అన్నది అడికి అవసరం లేదు, నీకు అందరూ తిరుగుతావు. అది బాధపడ్డావు. పోలేరు బాగానే ఉన్నాడు, కొంచెం మంచి పక్కనే ఉన్నాడు, రేపు అనే రోజునాడు ఎప్పుడైనా 100 రూపాయలు పెడితే ఇస్తాడు అనే ఆలోచన ఉంటుంది. నీ బంధు వర్గానికి సంబంధించిన వారు, ఈ మకర రాశి వారి గురించి చెప్తున్నాను, బంధు వర్గానికి సంబంధించిన వారు ఎట్టి పరిస్థితులకు ఉపయోగపడరు. వీడు ఎప్పుడు పోర్లా పడిపోతాడా, ఎప్పుడు గోతులో పడతాడా, ఎప్పుడు వాళ్ళని చూసి మనం సంతోషిస్తామా, వీడికి ఎంత సంపాదన కారణం ఏంటి, ఎలా సంపాదించేశారు అనే నరదృష్టి నరఘోష ఈ యొక్క రాశి వారికి కలుగుతూ ఉంది. ఏమని దేనివల్ల కలుగుతుందండి అని అనుకోవచ్చు. ఈ యొక్క రాశికి గ్రహ విధానంలో కాదు, ఇక్కడ చూస్తున్నది గురుతత్వము యోగదాయకమైనగా ఉన్నా కూడా కొన్ని సందర్భావసరంలో బట్టి గ్రహ సంచారం మారుతూ ఉంటుంది. అంటే రేపు రవి మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు. మన 2వ తారీఖు గురుడు మారాడండి. చంద్రుడు 2.5 రోజులకు ఒక గదిలోకి వెళ్ళిపోతాడు, ఒక ఇంటికి వెళ్ళిపోతాడు. అలాగే రేపు బుధుడు మారుతున్నాడు, వక్రిస్తున్నాడు బుధుడు. అలాగే రవి మారుతున్నాడు. ఇలాంటి గ్రహ సముదాయాలు మార్పులు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందికరమైన స్థితులు వస్తాయి. ఆ వచ్చినప్పుడు అది రాకుండా ఉండడానికి ఆచితూచి అడుగులు వేయండి. అన్నిటిలో శుభాన్ని పొందుతారు. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. మకర రాశి వారికి పెద్ద వయసు కలిగి ఉన్నవారు అయితే ఏ చిన్న అనారోగ్య వచ్చినా నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వైద్య పరీక్షలకు వెళ్ళిపోవాలి. చిన్నదే కదా అనుకోకూడదు, కొంచెం పెద్ద వయసు వారికి. అలాగని చెప్పేసి చిన్న వయసు వారికి అనారోగ్యం వచ్చినా చూసుకోవాలి. వాహన ప్రమాదాలు 2026వ సంవత్సరం కాబట్టి ఇది రేపు నెల 15వ తారీఖు 16వ తారీఖు వచ్చేసరికి వాహన ప్రమాదాలు సంప్రాప్తం అవడానికి ఉంటుంది. అంటే గ్రహ సంచారాలు మారుతున్నాయి. రవి బుధులు మారుతున్నారు. ఈ రవి బుధులు మారుతున్న విధానంలో రవి పుత్రుడే శని అనుకున్నాం, కానీ శని రవులిద్దరూ శత్రువులు కూడా. దానివల్ల ఇబ్బందికరమైన స్థితిగతులకు చేరతావు. అటువంటి విధానాలు ఉన్నాయి కాబట్టి వాహనముల యందు అత్యధికమైన జాగరూకతను తీసుకోవాలి. అలాగే
చిన్న చిన్న గొడవల కింద ఉన్నవి కూడా పెరిగి పెరిగి పెద్ద అవ్వడానికి అవకాశాలు వస్తాయి. కాబట్టి అక్కడ కూడా జాగ్రత్తను తీసుకోవాలి. గొడవలకి వెళ్ళకుండా ఉండండి. మంచిగా మాట్లాడండి. ఏం పోయింది? ఏమండి ఎదట కూడా వచ్చాడు సార్ అన్నాం, లేదా ఏమండి అన్నాం, తప్పేముంది? ఆడు మనల్ని ఏమండి అంటాడు, లేదు కర్మకాలం ఎరా అన్నాడు, మనకంటే పెద్దోడు. ఇలాగ ఆలోచించాలి. మనకంటే పెద్ద అయినా ఊరే అన్నాడు, మనం ఏమండి అన్నాం, తప్పే ఉందిలే అనుకో. ఎరా నన్ను ఏమండి అంటే నేను కాకపోతే ఊరే అంటావా అని గొడవ పడితే గొడవ. అది రకరకాలుగా మార్పు పరిణామం చెందడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎటువంటి పరిహారాలు సూచిస్తారు గురుగారు? ఎవరిని ఎక్కువగా వీళ్ళు ఆరాధించాలంటారు? ఈ యొక్క మకర కుంభరాశులకి చేయవలసిన పరిహారం ఏంటంటే ఈశ్వరతత్వాన్ని తీసుకోవాలి. మకర కుంభరాశులు ఎవరైనా సరే ఈశ్వరతత్వాన్ని తీసుకోవాలంటే ఈశ్వరుడికి అభిషేకాన్ని చేసుకోవాలి. కానీ ఇక్కడ మకర రాశి వారికి ఇబ్బందికరమైన స్థితులు కొన్ని చెప్పాను. ఏంటయ్యా ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే, మనము చెప్పింది వాహన ప్రమాదములు సంప్రాప్తమవడము, నర దృష్టి విధానం అధికంగా ఉన్నది, బంధువర్గం వారి వలన పరిస్థితి పొందుతున్నారు. కాబట్టి దాని నుంచి బయటపడాలి. దానికి ఏ పరిహారం చేస్తే మంచి జరుగుతుంది అన్నదానికి ముందుగా తీసుకున్నప్పుడు అల్లనేరేడు పళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు కానీ, అల్లనేరేడు పళ్ళు దొరికితే చాలా మంచిది, లేదా నల్ల ద్రాక్ష పళ్ళు కానీ తీసుకొచ్చి దాన్ని జ్యూసుగా చేసి శివాభిషేకాన్ని చేయించాలి. అంటే నేను ఇదే చెప్పాను కానీ ఇది ఒకటే పాలు పెరుగు తేనె నెయ్యి ఇవన్నీ మామూలే, ఇవన్నీ పెట్టి అభిషేకాన్ని చేపించాలి. అభిషేకాన్ని చేపించిన తరువాత ఏ రోజులైతే సోమవారం నాడు అభిషేకం చేశావో నీకు తెలుసున్నంత, నీకు బంధువులు కానీ మిత్రులు కానీ, బంధువుల కంటే మిత్రులు ఇష్టం, బంధువులే నష్టమైన పరిస్థితి వచ్చింది కదా, మళ్ళీ బంధువులు పెట్టుకు చేసానుకో ఏదో ఇలా కూడా చేస్తున్నాను అదో గడిపోతుంది. కాబట్టి మిత్రులకో లేదా ఎవరో తెలియని వాళ్ళకో అన్నాన్ని దానం చేయండి. అన్నదానము అంటే ఏదో తీసుకెళ్ళి బిర్యానీ పెడతాను విద్యాన్ని కాదు. శుభ్రంగా మీ ఇంటికి తీసుకొచ్చి మీ అమ్మగారితో లేదంటే భార్యో లేకపోతే ఇంకొకరు ఎవరో ఆడవారి చేత శుభ్రంగా వంట చేయించి మీరు తోచినంత మటుకి 2 3 4 5 ఎంతమందికి శుభ్రంగా షడ్రసోపేతంగా, అంటే షడ్రసోపేతం అంటే ఏమిటి అనేది వస్తుంది. పులిహోర కలపాలి, క్షీరాన్నం వండాలి, పులిహోర కలపాలి, అలాగే పప్పు ఉండాలి. పప్పు దప్పలం వంకాయ వడియం అంటారు. పప్పు దప్పలం వంకాయ, దప్పలం అంటే ఏంటంటే జనం తెలియదు కాబట్టి మానే పప్పు ఉండు, తర్వాత సాంబార్ పెట్టు, సాంబార్ ఉండాలి, వంకాయ కూర ఉండాలి కంపల్సరీ, గుత్తి వంకాయ. కొంతమంది వంకాయ తినమంట అంటారు, బెండకాయ ఉండు, తప్పే ఉంది. అప్పడం ఉంటుంది, ఆ అప్పడాన్ని పెట్టండి, మజ్జిగ పెట్టండి. అలాగే క్షీరాన్నం ఎలా ఉంది కాబట్టి స్వీట్ ఇంకక్కర్లేదు. ఇలాగ పెట్టిన తర్వాత ఏదో ఒక ఫలం, ఇప్పుడు మామిడి పండు దొరికిందండి, ఓ మామిడి పండు పెట్టు, లేదు అరటి పండు పెట్టు మధ్యలోకి. అంటే వదిలేసి వెళ్ళిపోయేంత విధంగా ఉన్నది పెట్టకూడదు. ఇంత మామిడి పండు పెట్టే ఉంటాడు తెల్లలేడు భోజనం చేసిన తర్వాత. కాబట్టి ఒక చక్కెరగా అరటి పండు ఒకటి పెట్టనుకో, అమ్మో చక్కెరకెళ్ళి పండు అని చెప్పేసి వస్తుంది తినేస్తారు. అలాగా మీకు తోచినంత మటుకి అన్నదానం. ఏ రోజు? సోమవారం నాడు అభిషేకం చేసిన రోజు నాడు అన్నదానాన్ని చేయాలి. అన్నదానాన్ని చేసుకుంటే యోగదాయకమైన స్థితి వస్తుంది. అభిషేకానికి చెప్పాను కదా, నల్ల నేరేడు పళ్ళుతో కానీ ప్రత్యేకంగా నల్ల ద్రాక్ష పళ్ళు కానీ జ్యూస్ తోటి అభిషేకం చేసేయాలి. కంపల్సరిగా మారేడు దళముని శివాలయంలో అష్టోత్తర పూజలో వినియోగించాలి. ఇలా చేస్తే ఈ దోషాలు తొలగుతాయి. వాహన ప్రమాదాలు కానీ, నరఘోష విధానం కానీ, నరఘోష విధానం తొలగడానికి నల్లద్రాక్షే లేదా అల్లనేరేడు పండు, నరఘోష విధానం తొలగడానికి అరుణాచలంలో అగ్ని లింగం దగ్గర జరిగేది నల్ల ద్రాక్ష పండుగ ఉన్నప్పుడు నల్ల ద్రాక్ష పండు, లేకపోతే అల్లనేరేడు పండు. అల్లనేరేడు పండు దొరకకపోతే నల్ల ద్రాక్ష అభిషేకం ఇప్పటికీ జరుగుతాయి. అరుణాచలం, తిరువణమలై. కాబట్టి ఆ విధానాలను మనం ఆచరించుకుంటే చాలా బాగుంటుంది. దట్స్ ఆల్. మకర రాశి వాళ్ళకి మొత్తానికి మంచి గుడ్ న్యూస్ అయితే అందించారు గురుగారు. రాబోయే కాలం ఏ విధంగా